ఒక చిన్న సెలబ్రేషన్ అండి. మనం ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ 12 days అవుతుందండి. మనకి 106 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగనే 25,000 వ్యూస్ వచ్చినాయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగనే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని రెసిపీస్ కోసం మన డైలీ అప్డేట్స్ వస్తా ఉంటాయండి. ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అయ్యా బిర్యానీ సూపర్ ఉంటుంది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది చూడండి. ఊరికనే వచ్చేస్తుంది చాలా. నీకు ఎలా వచ్చింది అది? బిర్యానీ నాకు బాగా నచ్చింది. అయ్యా నీకు? నాకు బాగా నచ్చింది. నిమ్మకాయ కలుపుకొని బిర్యానీ తింటే ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా బాగుంది. మనకి బిర్యానీ ఇలా వచ్చిందండి. దీనిలో ఒకసారి నిమ్మకాయ అట్లా పిండుకొని ఒక స్పూన్ తీసుకొని దాంతోపాటు ఒక ఆనియన్ బయట చేస్తే ఉందండి, ఎక్సలెంట్ గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. బిర్యానీలోకి ఇట్లా పెరుగు చట్నీ నంచుకొని, పెరుగు చట్నీలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ అట్లా నంచుకొని అట్లా బయట చేస్తే ఉంటుందండి. ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలి చూద్దాం, వచ్చేయండి. హలో అండి, ఈరోజు మనం చేయబోయే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. కరెక్ట్ కొలతలతో మీకు ఎలా చేయాలో చెప్తాను. ఎక్స్పెషల్లీ బ్యాచిలర్స్ కి ఇది కరెక్ట్ కొలతలు చెప్తానండి. ఎలా యాడ్ చేయాలో చెప్తాను, చూసుకోండి. ఫస్ట్ మనం గరం మసాలా అండి. మీకు స్పైస్ కరెక్ట్ గా నేను గరం మసాలా నేను తీసుకున్న గరం మసాలా అంటే దగ్గర దగ్గర అది ఒక 20 grams ఉంటుందండి. పసుపు తర్వాత కారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత పెరుగు వచ్చరికి 1 kgకి ఎగ్జాక్ట్ గా మనం ఎంత తీసుకోవాలంటే, కేజీ చికెన్ కండి కరెక్ట్ గా మనం 100 grams to 150 grams అండి. 150 grams పెరుగు తీసుకుందాం మనం. తర్వాత వచ్చరికి ఒక లెమన్ పిండుకుందాం అండి. లెమన్ సీడ్స్ అన్ని తీసేయండి. ఇట్లా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కొంచెం స్లోగా అయినా పర్లేదు. మీరు 1.5 లో పెట్టుకొని చూడండి అండి. ఒక నిమ్మకాయ చెక్క, దీనిలో పిండేటప్పుడు సీడ్స్ లేకుండా చూసుకున్నాండి. సీడ్స్ అని పడితే ఏరేసుకోండి. చికెన్ మసాలా అండి, కొంచెం కళ్ళు యాడ్ చేసుకుందాం. మనకి ఎంత అయితే అంత కళ్ళు. దీన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం అండి. వద్దులేదు, ఓకే. ఇలా బాగా మిక్స్ చేసుకుందాం అండి. మిక్స్ చేసుకుని దీనిలో ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్ యాడ్ చేసుకుందాం అండి. ఫ్రైడ్ ఆనియన్ కోసం 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. దీనిలో కొంచెం కస్తూరి మెతి చేసుకుందాం అండి. అలాగే కొత్తిమీర, పుదీనా కడిగి శుభ్రం చేసుకున్నాం అండి. ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్ అడిగండి అండి, ఇట్లా గోల్డ్ కలర్ లో వేయించుకుందాం అండి. దీనిలో కొన్ని కలుపుకుందాం మనం. ఇది మిగతాయి తర్వాత లాస్ట్ లో బిర్యానీలు వేసుకోవడానికి. వీటిని బాగా పిసుకోవాలి, బాగా పట్టించాలి. వీటికి ఇట్లా బాగా కలుపుకోండి మొత్తం. మనం వేసిన ఫ్రైడ్ ఆనియన్ మొత్తం దీనిలో కలిసిపోయేటట్టు బాగా మ్యాగ్నేట్ చేసుకోండి. దీనిలోకి మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం, ఎక్కువ వద్దు, కొంచెం. జస్ట్ అలా మొత్తం అన్ని బాగా కలిసేటట్టు, ముక్కలు బాగా పట్టేటట్టు చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి. ఇంకా మనం రైస్, ఇదేనండి మెయిన్ పెద్ద ప్రాబ్లం. రైస్ ఎలా కొలవాలన్నా, ఎలా చేయాలని చాలా మంది డౌట్. నేను కరెక్ట్ గా చెప్తాను, దాని ప్రకారం చేసుకోండి. బిర్యానీ ఎక్సలెంట్ గా వస్తుంది. ఇది కేజీ డబ్బా అండి. 1 kg చికెన్ కి నేను కేజీ రైస్ తీసుకున్నానండి. వాటర్ అండి, ఇదిగోండి. కరెక్ట్ మన చెయ్యి మునగాల, ఈ వేలు ఫింగర్స్ మనకు మునిగి కొంచెం ఇక్కడ దాకా రావాలా. సో ఇలా పెట్టాను నేను. తర్వాత దీనిలోకి స్పైసెస్ అన్ని ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నానండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, రైస్ కూడా ఫ్లేవర్ రావడానికి. ఇప్పుడు సాల్ట్ అండి,
ఇప్పుడు సాల్ట్ అండి, ఇందులో మనం సముద్రంలో వాటర్ ఎంత ఉప్పుగా ఉంటాయో ఈ వాటర్ కూడా అంతే ఉప్పుగా ఉండాలి. అప్పుడు ఈ సాల్ట్ అనేది రైస్ కి కరెక్ట్ గా సెట్ అయింది. సేమ్ అదే వచ్చిందండి, మీరు అలాగనే పెట్టుకోండి. దీనిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నామండి. ఇది హోమ్ మేడ్ అండి. బిర్యానీ స్పైసెస్ అని యాడ్ చేద్దామండి దీనిలో. వేగినాయి అండి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనకి ఎంత సరిపడుతుంది అంత ఆయిల్ వేసుకుందాం. తర్వాత దీనిలోకి పచ్చిమిరకాయ, టమాటా, ఉల్లిపాయ ఇవి కొంచెం వేపుకున్నామండి. ఇంకో సైడ్ మనం రైస్ బాయిల్ చేసుకుంటున్నామండి. ఇవి బ్రౌన్ కలర్ దాకా వేగినాయండి. బ్రౌన్ కలర్ దాకా వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ అంతా వేసేస్తున్నాం ఇందులో. ఇప్పుడు లో ఫ్లేమ్ లో ఉడికించాలండి, లేదంటే అడుగు పట్టిద్ది. లో ఫ్లేమ్ లో ఉడికించండి. చూసారండి, మొత్తం ఆయిల్ అంతా అలా మనకి పైకి తేలుతుంది. అంటే చిన్నగా మనకి అడుగు పట్టిద్ది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడండి, కేర్ఫుల్ గా ఉండాలి. అడుగు పట్టకుండా మనం సిమ్ లో పెట్టుకోవాలండి. చిన్నగా ఇది అడుగు పడుతుంది. దీనికైనా మనం తావా ఏదైనా పెట్టుకుందాము. తావా పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర అలాంటి తావా ఉందండి, దోశ తావా. నేను అది పెట్టేస్తాను. నేను కొంచెం పైన లేయర్ వేసుకున్నాను. నేను జస్ట్ 2 ముక్కలు కొంచెం గ్రేవీ తీసుకుంటానండి ఒక బాండీలో. నేను పైన వేస్తాను. అడుగున మీ లేయర్ వేరు, పైన లేయర్ వేరు. ఆపేసా. ఫస్ట్ లేయర్ వచ్చేసరికి మనకి 70% బాయిల్ అయిన రైస్ వేసుకోవాలండి. లేదంటే దీనిలో కింద అడుగున వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం గ్రేవీ ఉంటుంది కాబట్టి 70% ఉడకాలండి ఫస్ట్ లేయర్. అది గుర్తుపెట్టుకోండి. మొత్తం 100 అయ్యి మాకు 100 వేస్తే ఏమైందంటే మీకు అడుగున రైస్ అంతా మెత్తగా అయిపోద్ది. సో 70 వేసుకోండి. 70% వేసుకోండి. తర్వాత ఇందాక మనం తీసిన చికెన్ కర్రీ కూడా యాడ్ చేసుకోండి దీనిలో. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ 100 లెవెల్ వేసుకోవాలండి. అంటే మనకి 100% ఉడికింది కదా, ఆ రైస్ దీని మీద వేసుకోవాలి. 100 కానీ 90 కానీ. ఆపేసి వేసావా? ఇప్పుడు 100% లేయర్ వేస్తున్నానండి. 100% అంటే దగ్గర 90-95 ఉడికింది రైస్. ఈ 95 రైస్ కూడా వేసేస్తాను. నేను మన కేజీయే కాబట్టి రైస్ కొంచెం నేను పెద్ద బాండి తీసుకున్నాను, కానీ మీకు క్లియర్ గా అవపడాలి కాబట్టి అని. కొంచెం లైట్ గా గీ వేసుకుందామండి. గీ వేసుకుని ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నామండి. తర్వాత లాస్ట్ లో కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇలా గోధుమ పిండి ఇలా లేయర్ వేసుకోండి ప్లేట్ మొత్తానికి. దీన్ని ఇలా బౌల్ ఇచ్చేసుకొని దీని మీద కొంచెం ఏదైనా మీ దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న వాటర్ క్యాన్స్ కానీ అట్లాంటి ఏదైనా హైట్ పెట్టుకోండి. కరెక్ట్ గా దీని మీద బరువైన వస్తువు మనం పెట్టినాం అండి, చుట్టూ గాలి పోకుండా. ఒక 45 minutes 1 hour దమ్ అవ్వాలండి. తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి బిర్యానీ ఎలా వచ్చిందో. చూడండి ఎలా వచ్చిందా, ఎంత కలర్ఫుల్ గా ఉందా. సూపర్ గా వచ్చిందండి బిర్యానీ. టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఇప్పుడు.